ఈ మెహుల్ గోస్వామి అనే వ్యక్తి న్యూయార్క్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. పగలపూట ఇక్కడి నుంచి పనిచేస్తూ నైట్ టైం ఏదో ప్రైవేట్ జాబ్ తీసుకున్నారంట. యాక్చువల్లీ ఈ న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అనేది అమెరికాలో గవర్నమెంట్ జాబ్ కింద లెక్క. ఈ అమెరికా ప్రభుత్వ ఉద్యోగంలో ఈ మెహుల్ గోస్వామి దాదాపు $1,17,000 వార్షికంగా సంపాదిస్తున్నాడంట. అయితే ఇదంతా ట్యాక్స్ పేయర్స్ మనీ జీతంగా తీసుకుంటూ రెండో ఉద్యోగం ఎలా చేస్తావు, ఇది దేశద్రోహం కాదా అని చెప్పి అక్కడ కేసు బుక్ చేశారనమాట. ఈయన పైన లార్సనీ కేసు పెట్టారనమాట. అంటే థెఫ్ట్, ఇంత డబ్బులు, ప్రభుత్వం డబ్బులు ఈయన కాజేశాడు అన్నట్టు కేసు పెట్టారనమాట. ఇది ఫెలోనీ కింద కూడా వస్తుంది, దేశద్రోహం కింద కూడా వస్తుందని చెప్పి అక్కడ అభియోగాలు మోపుతున్నారనమాట. ఈ అభియోగాలని రుజువైతే మెహుల్ గోస్వామికి 15 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఈయనకి ఇప్పుడల్లా బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదనమాట. ఈయన పైన పెట్టిన కేసులు నాన్ బెయిలబుల్ అని చెప్పొచ్చు అనమాట. అక్టోబర్ 15వ తారీఖున భారత సంతతికి చెందిన ఈ మెహుల్ గోస్వామిని అరెస్ట్ చేశారు.